నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య. వేములవాడలో పోలీసుల స్పెషల్ డ్రైవ్. మాస్కులు ధరించని వారికి జరిమానా. బ్రహ్మంగారి మఠాన్ని దర్శించుకున్న ఏపీ ఆర్టీసీ చైర్మన్ వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు. ముషిరాబాద్లో 3 రోజుల జాతర. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎన్ శ్రీనివాస్. ఇక డీటెయిల్ చూస్తే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల జాతీయ రహదారిలో దంపతులు బైక్పై లక్షెట్టిపేట వైపు వెళ్తున్నారు. భర్త భీమయ్యకు గాలిపటం తెగిన దారం మెడకు తగలడంతో గొంతు కోసుకుపోయింది. భీమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మంచిర్యాలలో నివాసం ఉంటున్న భీమయ్య స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పొద్దున దెబ్బ కలిగింది, ఇక్కడ దెబ్బ కలిగింది. తలిగితే మా పిల్లలు హాస్పిటల్ తీసుకోవాలంటే అద్దు అన్న, నేను రేపు పోతామంటే వీళ్ళు నాతో తీసుకోని అరుగు పట్టుకొని ఆర్ఎంపీ దగ్గరికి వచ్చిన మంచి నాలుగు ఆయన టీటీ వేసిండు. మెడికల్ షాప్లకి మందు తీసుకొని పోతున్నాం. ఫ్రిడ్జ్ మీదకి అయినాక ఆ దారం ఇట్లా వచ్చిందో ఆయన మెడకు పడ్డది. ఇక్కడ పడ్డాక కథ అటు బండి ఊతుంటే నన్ను వెనకకి ఎత్తేసిండు. నేను బండిలో ఏం లేదు, ఎందుకు ఎత్తేసిన చూస్తే ఆయనకి ఇట్లా కొట్టుకుంటున్నాను. ముందుగా చూసారికి దారం మీద అంతా పీకిన మొత్తం ఇక్కడ కోసింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఇది అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం నల్లూరి గ్రామ శివారులో కొందరు కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి దాడి చేసి 17 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 11 పందెం కోళ్లు, 11,000 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప కాగినెల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పెనుకొండ డిఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో పెనుకొండ సిఐ అయినటువంటి నేను, తర్వాత రొద్దం పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ అయినటువంటి సోమనేపల్లి ఎస్ఐ గారు, తర్వాత సోమనేపల్లి ఎస్ఐ సిబ్బంది, తర్వాత రొద్దం పోలీస్ స్టేషన్ సిబ్బంది వీరందరితో కలిసి రొద్దం మండలంలో నల్లూరు గ్రామ సరిహద్దుల్లో కోడి పందాలు ఆడుతున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో ఈరోజు అందరిపై అక్కడ రైడ్స్ కండక్ట్ చేయడం అయింది. ఆ రైడ్స్లో 17 మందిని అరెస్ట్ చేసి 11 కోళ్ళు, వారి దగ్గర నుంచి 11,700 రూపాయల అమౌంట్, తర్వాత మొబైల్ ఫోన్స్, ఒక 11 మోటార్ బైక్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం అయింది. వీరందరిపై కూడా కేసు నమోదు చేసి వీరందరూ కూడా కోర్టులో హాజరుపరుస్తాము. సో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వాళ్ళ ఫ్యామిలీస్తో పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఎక్కడైనా కానీ కోడి పందాలు ఇలాంటివి ఆడాలని ప్రయత్నం చేస్తే వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాను. సో ప్రజలందరూ కూడా ఇలాంటి వాటి జోలికి పోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలంలో గ్రామ సర్పంచ్ కరోనా నిబంధనలు అతిక్రమించాడు. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా క్యాబరే డ్యాన్సులు నిర్వహించారు. పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరించారు. అధికారులు స్పందించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టీఆర్ఎస్ నాయకులు చిట్టినేని అంజన్రావు, రాజలక్ష్మి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ సెస్ డైరెక్టర్ విజయరామారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు వచ్చి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరితా శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీధర్ పాల్గొన్నారు. గూడెం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు పెడుతున్నటువంటి అంజన్రావు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ అన్న గారు,
చెస్ మాజీ డైరెక్టర్ విజయన గారు, గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ఇక్కడ పాలు పంచుకుంటున్న అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ టోర్నమెంటు చాలా పిల్లలకు ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది. ఈ ఆటలు కూడా రకరకాల ఆటలు ఉంటాయి. అన్నిట్లలో కూడా యూత్ ముందు పోవాల్సిన అవసరం ఉంది. యూత్ కూడా దూరదృష్టి పెట్టి ప్రతి దాంట్లో కూడా యూత్ ముందు ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ గ్రామాలలో జరిగే పరిస్థితులను కూడా వాళ్ళు గమనించవలసిన అవసరం ఉంది. యూత్ ఇవాళ ముందుగా వారికి క్రమశిక్షణతో పాటు ఆటలతో పాటు చదువు కూడా అవసరం. చదువులో ముందు ఉండాలి. స్కూల్లో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ఎక్కడ ఏ పద్ధతులు నడుస్తూ ఉన్నాయనేది గమనించవలసిన అవసరం యూత్ పైన ఉంది. యూత్ మంచి మార్గంలో నడిచినప్పుడే వ్యవస్థ కూడా మంచిగా నడుస్తుంది. దాన్ని గుర్తెరిగి ఆటలతో పాటు చదువు మంచి మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరము యూత్ పైన ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యువకులందరూ ఒకే దగ్గరికి రావడం, వీళ్ళందరికీ ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపే విధంగా అంజనరావు గారు ఈరోజు క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం ఎంతైనా ఈ యువకులకు ఈ పండగ సందర్భంగా సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఇచ్చే రోజు ఈ ఆట ద్వారా ఉల్లాసాన్ని కూడా పొందాలి. మానసికంగా అందరూ ఒక దగ్గరికి వచ్చి ఒకే వేదిక వచ్చి కలిసిపోయే విధంగా ఈ యొక్క కార్యక్రమం చక్కగా రూపుదిద్దడం జరిగింది. ఇందులో యువకులందరూ పార్టిసిపేట్ అవుతున్నదానికి చాలా సంతోషిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో గెలిచిన వారైనా ఓడిన వారైనా దీన్ని ఒక స్పోర్టివ్గా తీసుకోవాలి. ఓడినంత మాత్రాన ఆట రానట్టు కాదు, గెలిచినంత మాత్రాన వాళ్ళు ఏదో సాధించినట్టు కాదు. అందరం మనమే కాబట్టి ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. యువతకి క్రీడా నైపుణ్యం అనేది మంచి కార్యక్రమం. ఎప్పుడైతే యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం. వికారాబాద్ జిల్లా చౌటపూర్ మండలంలోని మాందిపాల్ గ్రామంలో గ్రామ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంటును ఏర్పాటు చేశారు. పరిగి ఎమ్మెల్యే సోదరుడు కొప్పుల అనిల్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఆటల పోటీల వల్ల యువతలో స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కులకచెర్ల జడ్పీటీసీ రామదాస్ నాయక్, పిఎస్ఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మాందిపాల్ సర్పంచ్ ప్రమిళ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు మాస్క్ లేని వారికి జరిమానాలు విధించారు. డీఎస్పీ, సిఐ ఆధ్వర్యంలో పోలీసుల బృందం కోవిడ్ నిబంధనలపై చర్యలు చేపట్టారు.
కడప జిల్లా బ్రహ్మంగారి మఠాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్ దుగ్గిరెడ్డి మల్లికార్జున రెడ్డి దర్శించుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ యూనియన్ నాయకులు ఆయనకు సన్మానం చేశారు. శ్రీశైలం, తిరుపతి నుండి బ్రహ్మంగారి మఠం వరకు బస్సు సర్వీసులు నడపాలని వీరభద్రస్వామి కుమారుడు వీరం భట్లేయ స్వామి మల్లికార్జున రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కొద్ది పక్కది పైకి ఎక్కునా పైకి ఎక్కు आरती हुआ Oba idaru ba oba coba టైమింగ్ సరిగ్గా చెప్పింగ్ మారుస్తున్నారు సార్ సరిగ్గా అక్కడి నుంచి వచ్చే వాళ్ళు కన్వీనియంట్ ఉండాలా దర్శనం ఇక్కడికి పోయేది అట్లా ముఖ్యంగా అక్కడి నుంచి వచ్చేది ఉండాలి వాళ్ళు నైట్ వాళ్ళు చేస్తారా దర్శనం చేసుకుని పోతారా ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తుంది ఇక్కడ 3 కావాలి వాళ్ళు దర్శనం చేసుకుని మళ్ళీ చెప్తారు నైట్ 6:30 మళ్ళీ బయలుదేరారు మళ్ళీ నైట్ వాళ్ళు చేయరు ఆల్మోస్ట్ ఉంది ఇంకా ఏమన్నా పండుగకి శ్రీశైలంలో బాగుంది మంచి కన్వీనియన్స్ కోస్తాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర నుంచి మనకు రావడం చాలా ఫస్ట్ టైం ఇదే సార్ కోస్తాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర నుంచి మనకు బస్సు కన్వీనియన్స్ లేదు ఫస్ట్ టైం ఈ బస్సు అనేది నీళ్ళ చరిత్ర రావడం అదొకటి గొప్ప విషయం దాని గురించి చాలామంది సంతోషిస్తున్నారు శ్రీశైలం ఒకటి తిరుపతి చేస్తే ఇక్కడ ఫిలిపీన్స్ తిరగలిగి భక్తులు బాగుంటుంది
కడప మైసూరు లోపలికి మళ్ళీ ఇట్లా రోడ్డు బాగాలేదా? కిలోమీటర్స్ అర్థమానం సార్ మోకాల్లో ఇక్కడికి సౌదరాబాద్ వరకు సార్ 10 కిలోమీటర్లు గుండాపురం నుంచి మరి మలుగుడుపాడు వరకు రోడ్డు బాగాలేదు. పక్క వేసి ఉండాలి కదా. ఇప్పుడు ఆ సైడ్ పేరు తర్వాత మొత్తం 12 కిలోమీటర్స్ స్టార్ట్ చేసినారు. ఇంకా అప్పటి నుంచి రోడ్డు లేదు. ఉన్న రోడ్డు కూడా ఈ సిమెంట్ రోడ్ కోసం మాట్లాడడంతో 12 కిలోమీటర్స్ అంత ముందు కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా సక్రమంగా రావు, టయానికి రావు. మైదుగురి మాత్రం ఫస్ట్ దానికి రిమార్కే లేదండి. స్పెషల్ బండి ఒకటి నైట్ అవుట్ 2 దొరుకుతారు. డే టైం ఒకటి దొరుకుతారు మధ్యాహ్నం నైట్ అవుట్ నైట్ అవుట్ సర్వీస్ ఒకటి ఉంటారు మధ్యాహ్నం నైట్ అవుట్ అంటే ఇక్కడ నైట్ అవుట్ ఉదయం ఫస్ట్ బండి 5:30 సార్. ఇక్కడ నుంచి అక్కడ 5:30కి వెళ్ళిపోయింది సార్. మీకేం కావాలో అక్కడ నుంచి ముషీరాబాద్ నియోజకవర్గం బాకారంలో అంజిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో 3 రోజుల జాతర నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్ హాజరయ్యారు. అంజిరెడ్డి ఆధ్వర్యంలో మల్లన్న గుడి చాలా అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ 3 రోజుల జాతర చేయడం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఊర్మిళ, బాబు యాదవ్, నగేష్, శ్రవణ్, అరుణ్ పాల్గొన్నారు. బాకారంలో మల్లన్న దేవాలయంలో ప్రతి సంవత్సరం పెద్దలు అంజిరెడ్డి గారి నాయకత్వంలో రంగరంగ వైభవంగా మరి మల్లన్న గారి వేడుకలు 3 రోజుల పాటు ఎంతో బ్రహ్మాండంగా మరి హైదరాబాద్ నగరంలోనే ఒక ఆదర్శవంతంగా గొప్పగా నిర్వహిస్తూ మరి భక్తులకు అన్ని సకల సౌకర్యాలు గతం కంటే మరి అంజిరెడ్డి గారు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో రెట్లు దేవాలయాన్ని అభివృద్ధి చేయడం, నిరంతరం వారు దేవాలయం కోసం కృషి చేయడం, వారి శ్రీమతి మరి ఎంతో ఊర్మిళ గారు ఎంతో సంతోషదాయకం. వారికి మల్లన్న స్వామి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వారి కుటుంబానికి ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మల్లన్న స్వామి ఆశీర్వాదాలు మరి అందరు కూడా వారి చల్లన జీవన ఉండాలని ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. ముషీరాబాద్ నియోజకవర్గంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి మల్లన్న దేవాలయము దాదాపుగా 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల దాకా వెలిసి ఉన్నది. ఇది ఇక్కడ భక్తులు కొమ్మరేళ్ళ తర్వాత ఈ బాకారం మల్లన్న అధికంగా పూజిస్తారు. హైదరాబాద్ నగరంలో ఒక కొమ్మరేళ్ళ తర్వాత ఇదే ఇక్కడ విగ్రహం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ దాదాపుగా మరి స్వామివారికి కళ్యాణ మండపం 20 లక్షలతో కట్టడం జరిగింది. ఈ మధ్యలోనే ముఖ మండపం కూడా 11 లక్షలతో కట్టడం జరిగింది. ఈ 3 రోజులు కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ 14 నాడు ఉదయమే స్వామివారికి పాలు పట్టిస్తాం. ఇక్కడ ఆ తర్వాత గంగ తెప్పి తెచ్చుకొని గొలుసులు తెంపడం జరుగుతుంది. ఈరోజు 15వ తారీఖు నాడు స్వామివారికి కుట్లం తర్వాత
అగ్నిగుండాల ప్రవేశం ఉంటుంది, ఆ తర్వాత కళ్యాణము, ఇవన్నీ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. లాస్ట్కి ఏవైతే ఒడిగి వస్తాయో స్వామివారికి 2 గిట్టాల దాకా వస్తాయి. ఇక్కడనే అన్నదానం చేస్తారు. ఇక్కడ స్వామివారికి కూడా ప్రసాదం కూడా భక్తులు అధిక సంఖ్యలో చేస్తారు. ఈ కార్యక్రమానికి మరి రాజకీయ నాయకులు కూడా నిన్న ఎమ్మెల్యే గోపాల్ గారు వచ్చారు, ఇవాళ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు అన్న వచ్చారు. చాలా సహకరిస్తారు. ఇక్కడ ఏ కార్యక్రమం కానీ అన్ని విధాలా సహకరించుకుంటా మేము చేసే పనులకు కూడా అన్ని విధాల రాజకీయ నాయకులు కానీ, బస్తీవాసులు కానీ, ఇక్కడ ఇందిరానగర్, మహాత్మానగర్, బాగా స్థానికులు ఎక్కడైతే నాకు చాలా మా కమిటీ కానీ అందరికి కానీ చేదోడు బాధగా ఉంటారు. మరి వాళ్ళ ఇమ్మన్నగా రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. రాజకీయ నాయకులు అందరూ వచ్చి కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ అన్ని పార్టీల వరకు వచ్చి స్వామివారిని ప్రతి ఏటా దర్శించుకోవడం జరుగుతుంది. ఈ కోవిడ్ నిబంధనల ప్రకారంగా మాకు ఇంటర్మెంటల్ వాళ్ళ ఆదేశాల ప్రకారంగా ఓన్లీ మేము దర్శనానికే ఇక్కడ మేము ప్రాముఖ్యత ఇచ్చినాము. తీర్థప్రసాదాలు కానీ, ఇక్కడ బొట్టు పెట్టుకోవడం కానీ, ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేయడం జరిగింది. డిస్టెన్స్ కూడా చాలా మెయింటైన్ చేసి భక్తులు కూడా అందరూ మాకు సహకరించారు. ఆలయం తరపు పేరు కూడా మేము మాస్కులు, శానిటైజర్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అది అందరు భక్తులు కూడా మాకు చాలా సహకరించారు. అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులు అందరికీ ఉండి ఈ కరోనా బారిన పడకుండా మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంక్రాంతి సంబరాలు, ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య. వేములవాడలో పోలీసుల స్పెషల్ డ్రైవ్, మాస్కులు ధరించని వారికి జరిమానా. బ్రహ్మంగారి మఠాన్ని దర్శించుకున్న ఏపీ ఆర్టీసీ చైర్మన్ వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు. ముషిరాబాద్లో 3 రోజుల జాతర, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎన్ శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. యు వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.